బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు అక్కినేని నాగార్జున. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఆయన. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోండి, కానీ దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అంటూ కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ ట్వీట్ అకౌంట్ కి సంబంధించి నాగార్జున అక్కినేని ఆయన చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా అది మీరు చూడొచ్చు. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. అక్కడ ఒక్కసారి మీరు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక మనం మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా అక్కినేని నాగార్జున కొద్దిసేపటి క్రితమే ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఆ అకౌంట్ కి సంబంధించి మీరు చూడొచ్చు. నాగార్జున అక్కినేని బ్లూటిక్ మార్క్ తో ఉన్న అఫీషియల్ అకౌంట్ నుంచి మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ అప్పటికి ఇంకా 190 మంది చూశారు. అంటే అది లేటెస్ట్ ట్వీట్ అంటూ మీరు అర్థం చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, మరీ ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి సంబంధించి అక్కడ మీరు లాస్ట్లో చూస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సింది, ఎందుకంటే మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అంటూ కూడా అబద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ దాంతోపాటు మరికొన్ని వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయి, దాంతోపాటు అగౌరవపరిచేలా ఉన్నాయని వ్యాఖ్యలకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇటు ఆ ట్వీట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. ఇంతకీ అక్కినేని నాగార్జున ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? మంత్రి కొండా సురేఖ ఏమన్నారో గతంలో చూద్దాం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి రైట్. అది మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు. సమంత జీవితం అలా అయిపోవడానికి కారణం ఆ అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ మీరు చూసారు కొండా సురేఖకు సంబంధించిన రియాక్షన్. అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీకి సంబంధించి, మరి ముఖ్యంగా నాగార్జున కుటుంబానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి టచ్ చేయడం జరిగింది. ఇటు అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం నాగార్జునకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించారు. కేటీఆర్ఏ కారణమంటూ నాగార్జున కుటుంబానికి సంబంధించి, అక్కినేని కుటుంబానికి సంబంధించి అంశాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం దుమారాన్ని రేపింది. ఇటు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముందుగా అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పిన అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈరోజు ఆ ట్వీట్ కి సంబంధించి కూడా మీరు చూస్తున్నారు. ఫస్ట్ రియాక్షన్ ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఫస్ట్ రియాక్షన్ చూస్తున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించి ఆ రియాక్షన్. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు అక్కినేని నాగార్జున. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అంటూ కూడా ఆయన అక్కడ రాసుకొచ్చారు. దాంతోపాటు దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం,
అలాగే అబద్ధం అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు అక్కినేని నాగార్జున. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున ఫస్ట్ రియాక్షన్ ని ఆర్టీవీ చూపించడం జరుగుతోంది. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? అక్కినేని నాగ చైతన్య కావచ్చు, మరి ముఖ్యంగా అక్కినేని కుటుంబం నెక్స్ట్ ఏం చేయాలనుకుంటోంది? కొద్దిసేపటి క్రితం తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారం లేపాయనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒక్కసారిగా చాలా దిగ్భ్రాంతికి లోనైంది. అలాంటి వ్యాఖ్యలు ఇప్పటి వరకు ఎవరు మంత్రి స్థాయిలో వ్యక్తి చేయటం అనేది చాలా దుమారం రేపిందనే చెప్పుకోవచ్చు. ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి వాళ్ళని బయటికి లాగటం, వాళ్ళ మీద అలాంటి అటు వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి? ఒకవేళ ఆధారాలు ఉన్నా అలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయటం పట్ల చిత్ర పరిశ్రమ అంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తుంది. దీని మీద చిత్ర పరిశ్రమ నుంచి అయితే గట్టిగా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నాగార్జున ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. దీని పట్ల వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు, ఇది మంచి సంస్కారం కాదు, ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయం మీద లీగల్ గా అప్రోచ్